అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుడి వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. సో ఇస్కరియోతు యూదాకి ఒక ఆలోచన పుట్టింది. తానే వెళ్ళాడు, ఇస్కరియోతు యూదా వెళ్ళాడు యేసయ్యని అప్పగించడానికి. ఈ యూదా ఆ పాయింట్ నుంచి ఎప్పుడు యేసయ్యని అప్పగించేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యూదా అనే ఆయన మొట్టమొదటి నుంచి ఈయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే, ఈయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, యూదా అనే ఆయన యేసుక్రీస్తుని నిజంగా ఒక రాజులా ఊహించుకున్నాడు. యూదా అనుకున్నాడు, దావీదులాగా ఆయన అన్ని రాజ్యాలను ఓడిచేసి యూదుల్ని రోమ ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన విడుదల చేస్తాడు అని యూదా ఎప్పటి నుంచో ఊహిస్తున్నాడు. అలా ఊహించుకుంటూ యూదా అనుకున్నాడు, యేసుక్రీస్తు రాజయ్యాడు అనుకోండి, యేసుక్రీస్తు 12 మంది శిష్యులు కూడా ఏమవుతారు, వారు కూడా మంచి పోస్టులు వస్తాయి వారికి. సో యూదా ఆలోచన ఏంటంటే, రోమా ప్రభుత్వం దగ్గర నుంచి యూదుల్ని విడిపిస్తాడని యూదా అనుకున్నాడు. ఇప్పుడు మొదటి భాగంలో యూదాకు అర్థమైపోయింది, ఇంకా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, 2 రోజుల్లో నన్ను ఏం చేస్తారు, సిలువేసి నన్ను చంపేస్తారు అనే మాట యూదాకి అర్థమయ్యే కొద్దీ ఇంకా ఈయనతో పనవదు, ఈయనతో నేను అనుకున్న లాభం నాకు రాదు అనే ఒక భావంతో యూదా యేసయ్యని అప్పగిచ్చేద్దాం, ఈయన ఎంతో కొంతగా అమ్మేసుకుందాం అని చూశాడంట. మీరు గమనించారు, అక్కడ 30 వెండి నాణేలు. ఎంతకి 30 వెండి నాణేములు అంటే ఆ రోజుల్లో అది ఎంతకి, దాని వెల అంత, దాని వాల్యూ ఎంత అంటే, ఒక స్లేవ్, ఒక బానిసని 30 వెండి నాణాలతో కొనుక్కుంటారు ఆ రోజుల్లో. ఒక బానిసని కొనటానికి, ఒక స్లేవ్ని కొనుక్కోవటానికి 30 వెండి నాణాలు ఇస్తారు. సో యేసుక్రీస్తు వారిని యూదా ఎంతకు అమ్మేశాడు, 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఈరోజు ఈ 10 వచనాల నుంచి 3 విషయాలు చూద్దామండి. మనం 3 విషయాలు చూసేసి నా ప్రసంగాన్ని నేను క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం, మనం ప్రభువుకి ఎంత దగ్గరగా ఉన్నా సరే మనకి మారు మనసు వచ్చింది అనుకోవటానికి లేదు. మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను ప్రభువుకి ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత సమీపంగా ఉన్నా నాకు మారు మనసు వచ్చింది అని అనుకోవటానికి లేదు. దానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ యూదానండి, ఒక మంచి ఉదాహరణ యూదా. ఎందుకంటే మీరు గమనించండి, యూదా ఎవరి చేత ఎన్నుకోబడ్డాడు? యూదానే వచ్చి, అయ్యా నేను అపోస్తులలో ఒకడుగా ఉంటా అని అన్నాడా? యూదాని యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారా? 12 మంది అపోస్తులని, 12 మంది శిష్యుల్ని 12 మంది వచ్చి నేను శిష్యుడిగా ఉంటాను అనలేదు. మీరు బైబిల్ గమనిస్తే యేసుక్రీస్తే వెళ్ళి వారిని ఏం చేశాడు, ఎన్నుకున్నాడు. పేతురు, చేపలు పడుతున్నావు కదా, రా, నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను. యోహాను, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఆంద్రేయ, వచ్చి నన్ను వెంబడించు అని శిష్యులందరి దగ్గరికి వెళ్ళి ఆయనే నన్ను వెంబడించు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యూదాని ఎవరు పిలుచుకున్నారు? యేసయ్యే పిలుచుకున్నాడు యూదాని. ఏర్పాటు చేయబడిన వాడు యూదా. యూదా ఎవరు? ఏర్పాటు చేయబడిన వాడు. అంత మాత్రమే కాదు, యూదా 3.5 సంవత్సరములు, 3.5 years యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. ఆయన ఎక్కడ తింటే అక్కడ తిన్నాడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసే అద్భుతాలు చూశాడు. కుష్ఠరోగులను స్వస్థపరచుంటే చూశాడు, చనిపోయిన వారు లేపుతుంటే చూశాడు. ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని సర్మన్స్, ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని ప్రసంగాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ ప్రసంగాల్ని దగ్గరే ఉండి విన్నాడు. ఎంతో గొప్ప ప్రసంగాలు విన్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు. యేసయ్య పక్కన నడిచాడు, ఆయనతోనే సహవాసం చేశాడు. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాడు. దావీదుకు లేని భాగ్యము, మోషేకు లేని భాగ్యము, అబ్రహాముకు లేని భాగ్యము, యెషయాకు లేని భాగ్యము, ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులకు లేని భాగ్యం ఎవరికి దొరికింది? యూదాకు దొరికింది. బట్ స్టిల్ ఆయన ఏమైపోయాడు తెలుసా? యూదా ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను మీకు వివరిస్తున్నానంటే, ఈరోజు మనం అనుకుంటూ ఉండొచ్చు, సాతానండి ఎప్పుడు మనల్ని ఒక భ్రమలో పెడతా ఉంటాడు. వాడు కుయుక్తితో నిండిన వాడు సాతాను.
వాడి ప్లాన్స్ ఎంత బాగుంటాయి అంటే, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు క్రైస్తవ్యంలో నీ ప్రార్థనలు బాగానే ఉన్నాయి, నీ విశ్వాసం బాగానే ఉంది అని చెప్పి వాడు మనల్ని మనకి ఇదిగో మన మీద మనకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు నిలబడ్డా అనుకున్నావు అనుకోండి, పడకుండా ఏం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి అంటాడు కొరింథీ పత్రికలో. ఈరోజు సాతాను మనలో కల్పించే విషయం ఏంటి తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు, ఏం కాదు, నువ్వు బాగానే ఉన్నావు, నీ ప్రార్థనలు బాగానే ఉన్నాయి, నీ విశ్వాసం బాగానే ఉంది, చర్చికి వెళ్తున్నావు కదా, ప్రార్థన చేసుకుంటున్నావు కదా, బైబిల్ చదువుకుంటున్నావు కదా, ప్రార్థనలకు వెళ్తున్నావు కదా, చాలు, ఇది చాలు, నువ్వు బాగానే ఉన్నావు అనే ఒక భ్రమలో మనల్ని పెడతా ఉంటాడు సాతాను. అదే భ్రమలో సాతాను యోధాని పెట్టాడు. ఇంకొక మాట మీరు గమనించారా? యోధా ప్రసంగాలు కూడా చెప్పాడు. యోధా అద్భుతాలు కూడా చేశాడు, దెయ్యాలు వదలగొట్టాడు. యోధా అద్భుతాలు చేశాడు, ప్రసంగాలు చెప్పాడు, యేసయ్య పక్కన నడిచాడు, ఇవన్నీ చేశాడు. కానీ యోధా నిజంగా ఆయనలో మారు మనసు ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా అతనిలో మారు మనసు లేదు. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు నేను సేఫ్గానే ఉన్నాను అని మనం అనుకోవటానికి వీల్లేదు. ఈరోజు నిజంగా నీ మారు మనసు ఎక్కడ బయటపడుద్దంటే, నీ ప్రార్థనల్లో, నీ పాటల్లోనో, మనం చెప్పే ప్రసంగాల్లోనో, మనం అటెండ్ అయ్యే మీటింగ్స్లోనో కాదు బయటపడేది. మన విశ్వాసము, మన క్రైస్తవం ఎక్కడ బయటపడుద్దంటే, ఇదిగో ప్రభుని నిజంగా వెంబడిస్తే మన లైఫ్లో నిజమైన మార్పు కనిపిస్తుందండి, జనులకి మనకి. ఈరోజు నీకు స్వతహాగా నీ జీవితంలో యేసయ్యను నమ్ముకున్న తర్వాత మార్పు కనిపించకపోతే, స్వతహాగా ఇదిగో నీకు మార్పు ఏమీ తేడా తెలియకపోతే, నీ చుట్టూ ఉన్న వారికి నిన్ను చూస్తే వీడిలో ఏ మార్పు లేదండి అని అనిపిస్తుంటే, ఈరోజు మన మారు మనసు సరైంది కాదు. ఇంకా గమనించండి, యోధా ఎంత నటించాడో చూసారా? 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే ఉన్నాడు, శిష్యులతోనే ఉన్నాడు. శిష్యులు గుర్తుపట్టారా యోధాని? ఇప్పుడు చూడండి, యేసయ్య అన్నాడంట, 21 వచ్చిన చూడండి ఒకసారి. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడనెను. అందుకు శిష్యులందరూ బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అన్నారంట. ఏమన్నారంట? అందరూ దుఃఖపడ్డారంట. ఇప్పుడు వారందరూ ప్రభువా యోధానా అన్నారా? అనలా. వారందరూ అనుకున్నారు, అయ్యా నేనా? దుఃఖపడ్డారంట అందరూ. కానీ యోధా ఏమన్నాడు తెలుసా? బోధకుడా నేనా అన్నాడు. యోధా ఏమన్నాడు? వీళ్ళందరూ ఏమన్నారు? ప్రభువా నేనా అన్నారు. యోధా ఏమన్నాడు? బోధకుడా నేనా అన్నాడు. వీరు పిలిచే పిలుపులో, యోధా పిలిచే పిలుపులో ఎంత తేడా ఉంది గమనించారా? వారందరికీ యేసుక్రీస్తు ప్రభు అయిపోయాడు, వారి దేవుడు అయిపోయాడు. కానీ యోధాకి యేసుక్రీస్తు ఏమయ్యాడు? జస్ట్ గురువు అంతే, జస్ట్ మాస్టర్ అంతే. మాస్టర్, రబ్బీ, నేనా? యేసయ్యని దేవుడిలాగా చూడాల యోధా. ఎంత నటించాడంటే ఎవరికి డౌట్ రాలా, అంత బాగా నటించాడు యోధా. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే, గుంపులో ఉన్నంత మాత్రాన మనం క్రైస్తవులు అనుకోవటం, అందరూ పరలోకం వెళ్ళిపోతారండి అనుకోవటం మన భ్రమ అంతే. నటించేవారు చాలా బాగా నటించవచ్చు. యోధా ఎంత బాగా నటించాడంటే, ప్రసంగాలు చెప్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య పక్కనే ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు యోధా. కానీ నిజంగా మారు మనసు ఉందా? నిజంగా మారు మనసు లేదు. ఈరోజు సంఘం ఆలోచించేద్దాం. నీ మారు మనసు నీకే అర్థమవుద్ది, నీ చుట్టూ ఉన్నవారికి ఎవరికి అర్థం అవ్వదు. నువ్వు ఎంత బాగా నటించవచ్చు, సంఘంలో బాగా నటించవచ్చు, బయట బాగా నటించవచ్చు, ప్రసంగాలు చెప్తూ నటించవచ్చు. నీ అంతరంగము, నీ అంతరాత్మ నీకే తెలుసు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, 139 కీర్తన చూద్దాం ఒకసారి, 23 వచ్చిన చూద్దాం ఒకసారి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. చూసారా దావీదు ఏమంటున్నాడు? అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా హృదయంలో ఒకసారి చూడు, ఇంకా ఏదన్నా ఆయాసకరమైన మార్గం ఉందేమో, ఇంకా నీకు నచ్చని ఏదైనా ఉందేమో. ఇది క్రైస్తవుడి లక్షణం.
క్రైస్తవుడు ఎలా ఉంటాడు? క్రైస్తవుడు ఎప్పుడు నేను బాగున్నానులే చాలే అనుకోడు. ఇంకా ఏదన్నా నాలో ప్రభువుకు నచ్చిందుందా, ఇంకా నేను నన్ను సరి చేసుకోవాల్సింది ఉందా, ఇంకా నేను ప్రభువులాగా మారాల్సింది ఏదైనా ఉందా, ఇంకా ఏదైనా పాపం నన్ను వెంటాడుతుందా? సో ఇలాంటి ఒక ఆలోచన క్రైస్తవుడికి ఉంటుంది. అబద్ధ క్రైస్తవులు ఎలా ఉంటారంటే, చాలండి, చాలు, గుడికి వెళ్తున్నాంగా ఇంకెంత చేయాలి, చందా ఇచ్చాంగా ఇంకెంత చేయాలి. యూదా కూడా యేసుక్రీస్తు కోసం అన్నీ వదిలేసినట్టే కనిపించాడు. మిగతా 11 మంది శిష్యులు ప్రభు కోసం అన్నీ వదిలేసుకుని వచ్చారు. తమ కుటుంబాలని, తమ స్థిరాస్తుల్ని అన్నీ వదిలేసుకుని వచ్చారు. యూదా కూడా అలానే కనిపించాడు. కానీ వదిలేసుకున్నాడు హృదయంలో? బయటకు వదిలేశాడు, కానీ హృదయంలో ఏముంది? దాని మీద, డబ్బు మీద బాగా మోజుంది, లోకం మీద బాగా ఆశ ఉంది యూదాకి. ఈరోజు పైకి మనం ఎలా కనిపిస్తున్నాము అనేది విషయం కాదు. నేను మరలా చెప్తున్నాను, ఇది వ్యక్తిగతంగా మనం అందరము పరీక్షించుకోవాల్సిన మాట. ఈ మెసేజ్ వాళ్ళకండి, ఈ వర్తమానం ఎవరికోనండి అనుకోవటానికి లేదు. ఈరోజు పైకి మనం ఒకలాగా ఉంటున్నాం, లోపల మనం ఇంకొకలాగా ఉంటున్నాం. యూదా కూడా ఇంతే ఉన్నాడు. మీరు చూడండి, అసలు యేసుక్రీస్తు వారి ప్రసంగాలు విన్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి అది. యేసయ్య పక్కన బోధలు విన్నాడంటే ఎంత గొప్ప విషయం అది. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ ప్రసంగాలు వింటాక మనం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. కొంచెం ఆ బోధకుడు మంచి బోధకుడు అంట, ఆ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు అంట, ఆయన చాలా బాగా వివరిస్తారు వాక్యాన్ని అని మనం వింటే ఎంత దూరం వెళ్తాం మనం ఆయన ప్రసంగాలు వినటం కోసం. అలాంటిది సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ప్రసంగాలే ఆయన విన్నాడు యోధ. మారు మనసు వచ్చిందా? ఆయనతో పాటు బైబిల్ చదువుకున్నాడు, ఆయనతో పాటు ప్రార్థనలు చేశాడు. మారు మనసు వచ్చిందా? నేను మరలా చెప్తున్నాను, వాక్యం చదవటం, వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం ఇవన్నీ మారు మనసు సూచన కాదు. ప్రార్థనలకు వెళ్ళటం ఇది సూచన కాదు మారు మనసుకి. మారు మనసుకి సూచన బ్రతుకు మారటం మాత్రమే. ఇహలోక ఆశల మీద నీ మనసు పోవటం మాత్రమే మారు మనసుకు సూచన. ఈరోజు అలాంటి ఒక ఆలోచన నీకు లేదంటే నీ హృదయపు లోతుల్లో ఇంకా లోకాశలు, లోక తలంపులు, నాకు లోకం ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, ప్రభు కోసం ఏది చేయాలి అనే తలంపు నీకు లేదంటే ఈరోజు నీలో మారు మనసు లేనట్టే. యోధా లాంటి మారు మనసు అది. యోధా లాంటి మారు మనసు నరకానికి తీసుకెళ్ళొద్ది. యోధా లాంటి మారు మనసు మనుషుల ముందు మనకు బాగా ఉండొచ్చు, మనుషులు మెచ్చుకోవచ్చు. అరే యోధా భలే భలే వదిలేసుకున్నాడు అన్ని యేసయ్య కోసం, యోధా భలే త్యాగం చేశాడు యేసయ్య కోసం అని మనుషులు మెచ్చుకోవచ్చు. కానీ నీ హృదయానికి తెలుసు, నీ హృదయపు లోతులకు తెలుసు, నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావా, లోకం కోసం బ్రతుకుతున్నావా అని. యోధా లోకం కోసం బ్రతికాడు, ప్రభు కోసం బ్రతకలేదు. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సంఘంలో ఉన్నంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థనలు విస్తరించి చేసినంత మాత్రాన, వాక్యాలు అధ్యాయాలు రోజులో చదివినంత మాత్రాన ఈరోజు మనలో మారు మనసు ఉందనుకోవటానికి లేదు. రెండో విషయం లవ్ ఆఫ్ మనీ, ధనాపేక్ష. యూదాలో తన హృదయపు లోతుల్లో ఉన్న విషయం ఏంటి తెలుసా? ధనాపేక్ష యూదాలో ఉంది. చెప్పండి అందరూ కలిసి, ఏముంది? ధనాపేక్ష ఉంది యూదాలో. యూదా అడిగాడు, చూసారు ఒకసారి అక్కడ 15వ వచనం చూడండి ఒకసారి. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి మీరు ఇస్తారు? వాట్ ఆర్ యు విల్లింగ్ టు గివ్ మీ? నాకు ఏది ఇస్తారు మీరు? నేను యేసయ్యను అప్పగిస్తే నాకేమిస్తావు? చూసారా యూదా స్వభావం ఎలా ఉందో? యూదా ఏమంటున్నాడు? నాకేమిస్తారు అంటే, యూదా హృదయపు లోతుల్లో ఏముందంటే, ఇదిగో ధనాపేక్ష ఉంది. డబ్బు కోసం ఏ పాయింట్ కన్నా దిగజారే ఒక స్వభావం యూదాకు ఉంది. డబ్బు కోసం తను ఎంతగానో ప్రేమించిన యేసయ్యని యూదా యేసుక్రీస్తు వారిని అప్పగిచ్చేద్దాం అని ప్లాన్ చేసినా సరే, యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? యూదా పాదాలను కడిగారు. యేసయ్య ఏం చేశారు? అంత ప్రేమించాడు. ఏమో అప్పటికన్నా మారతాడేమో యూదా, ఆ అవకాశం ఇస్తాను యూదా మారతాడేమో అని ఎన్నో అవకాశాలు దేవుడు యూదాకి ఇచ్చాడు. కానీ యూదాలో మారు మనసు రాలేదు. యూదా హృదయపు లోతుల్లో ధనాపేక్ష చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే, తను ఎంతో ప్రేమించిన యేసయ్యని, తనకి ఎన్నోసార్లు భోజనం పెట్టిన యేసయ్యని, తను ఆదుకున్న యేసయ్యని, తనకు మంచి స్థితిలో తీసుకెళ్ళాలని చూసిన యేసయ్యని అప్పగిచ్చేశాడు. చూసారా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. ఎందుకనగా ధనాపేక్ష
సమస్తమైన కీడులకు మూలము. చూసారా? చాలు చాలు చాలు, మళ్ళీ చదువుదాం. అక్కడే ఉంచండి మీరు, మళ్ళీ చదువుదాం దాన్ని. ధనాపేక్ష ఏం చేస్తుందంటండి? ఈ లోకంలో కీడులన్నిటికీ, చాలా కీడులన్నిటికీ మూలం ఏంటంటే ధనాపేక్ష. డబ్బు సంపాదించుకోవాలి అనే కోరిక నీలో భయంకరంగా ఉందంటే నీలో దేవుడు పనిచేయడు. మీరు అడగొచ్చు, ఎందుకండి? యేసయ్య పక్కనే ఉన్నాడు కదా యోధ, యేసయ్యతో కలిసి ప్రార్థన చేశాడు కదా, తిన్నాడు కదా యేసయ్యతో కలిసి, అద్భుతాలు చేశాడు కదా, చూశాడు కదా, ఇంకా ఎందుకు మార్పు రాలేదు యూదాలో అంటే ఒకే ఒక సమాధానం, ధనాపేక్ష యూదాలో ఉంది. ఎప్పుడైతే డబ్బు ఆశ మనలో ఉంటుందో యేసయ్య మనకు అర్థం అవడు. డబ్బు ఆశ యూదాలో ఉంది, యేసయ్య యూదాకు అర్థం కాల. ఈరోజు మరలా చెప్తున్నాను, డబ్బు ఆశ మనలో ఉన్నంత వరకు నిత్య జీవం మనకు అర్థం అవదు. డబ్బు సంపాదించుకోవాలి అనే కోరిక మనలో పట్టేసుకున్న అంతవరకు, మెటీరియలిజం మనలో ఉన్నంత వరకు ప్రభు ఎవరో నిజంగా మనకు అర్థం అవ్వడు. ఈరోజు మన సమస్య ఏంటంటే, ఈరోజు మన సంఘంలో ఉన్న అనేక సమస్య ఏంటంటే డబ్బు ఆశ మనల్ని వదిలిపెట్టట్లా. సంపాదించుకోవాలి 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 సంపాదించుకోవాలి. ప్రభు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నంత ఏమైపోద్ది? నువ్వు కూడబెట్టుకుందాం అనుకుంటున్నావే, ఈ రాత్రి అడిగితే నీ ప్రాణాన్ని. నువ్వు బైక్ మీద బయటికి వెళ్తున్నావు, ఇంటికి తిరిగి వస్తావు, నమ్మకం ఉందా? నువ్వు పనులకు బయటికి వెళ్తున్నావు, మరల ఇంటికి క్షేమంగా వస్తావు, నమ్మకం ఉందా? ఎంతమంది ట్రాక్టర్లు తిరగబడి చనిపోవట్లేదు, ఎంతమంది యాక్సిడెంట్లు చనిపోవట్లేదు, ఎంతమంది జబ్బులతో చనిపోవట్లేదు, ఎంతమంది రకరకాల అంతుచిక్కని వ్యాధులు చనిపోవట్లేదండి. ఈరోజు డబ్బు మనకు సెక్యూరిటీ ఇస్తుంది అనుకుంటున్నారా? డబ్బు నీకు సురక్షితంగా ఉంచుద్ది అనుకుంటున్నారా? లేదు లేదు, డబ్బు తాత్కాలికమైంది. అందుకని ప్రభు అన్నాడు, ఒకడు సిరికిని దేవుడికిని దాసుడిగా ఉండలేడు. సాతానుకుని దేవుడికిని అనలా దేవుడు. దేనికంట? డబ్బుకిని దేవుడికిని దాసుడిగా ఉండలేరు. నీ హృదయంలో డబ్బు సంపాదించుకోవాలనే కోరిక భయంకరంగా ఉందా? నీకు యేసుక్రీస్తు వారు ఎంత మాత్రం అర్థం కాడు. ఇంకొంచెం సంపాదించుకోవాలి, ఇంకొంచెం సంపాదించుకోవాలి, నేను ప్రభువుని వెంబడిస్తా, ఇంకొంచెం సంపాదించుకుని ప్రభువుని వెంబడిస్తా. లేదు లేదు, ఎప్పటికీ నువ్వు ప్రభువుని వెంబడించలేవు. ప్రభువుని వెంబడిద్దామనుందా? డబ్బు ఆశ పోవాలి. అదేంటండి, డబ్బు సంపాదించుకోకూడదా? డబ్బు సంపాదించు. డబ్బు కావాలి, నీ కుటుంబ పోషణ కోసం, నీ పోషణ కోసం కావాలి. కానీ ఎంతవరకు డబ్బు? నీ ప్రాణాన్ని పోగొట్టుకునేంతగా డబ్బు కావాలా నీకు? నీ సోల్ని పోగొట్టుకునేంతగా? ఒకడు లోకమంతా సంపాదించంట తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే లాభం ఏంటి? ఏమన్నాడు? ఒకడు లోకమంతా, లోకంలో ఉన్న ఇదిగో వైడూర్యాలు, వజ్రాలు, డబ్బు, వెండి, ఎవ్రీథింగ్ పక్కన పెట్టండి, ఒక మనిషి ప్రాణాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అడుగుదాం, యేసయ్యని వెళ్ళి పైకి అడుగుదాం, అయ్యా ఈ లోకంలో డబ్బంతా నీకు ఇస్తా, ఈ లోకంలో వెండంతా నీకు ఇస్తా, ఈ లోకంలో బంగారం అంతా నీకు ఇస్తా, నన్ను పరలోకం తీసుకెళ్తావా అంటే ప్రభు ఏమంటాడు? భలే డబ్బు ఇచ్చేవయ్యా, రా పరలోకానికి అంటాడా? ఈ లోకమంతా సంపాదించేసినా సరే ఒక మనిషి ప్రాణాన్ని సమానం చేయటం అసాధ్యం. ఎందుకంటే ఈ ప్రాణము ఈ డబ్బు కంటే విలువైంది. సంగమం మరలా చెప్తున్నాను ఈ మాట. నేను ధనాపేక్ష మీకుంటే, డబ్బు సంపాదించుకోవటం ఒక్కటే ధ్యేయం అయితే, పిసినార్తనమే మీ ధ్యేయం అయితే, నోబడీ కెన్ రీచ్ హెవెన్. పరలోకం మనం వెళ్ళటం అసాధ్యం. యోధా పక్కనే ఎంత క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. మనల్ని భయపెట్టాల్సిన ఒక ఎగ్జాంపుల్ యోధా. మనం యోధాని తిట్టుకుంటాం, ఎవడండి ఇలాంటి వాడు యోధా, వాడికి బుద్ధి లేదండి. లేదు, యోధా లాంటి వారే మనం కూడా. డబ్బు 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 అని పరితపించిపోయే వాళ్ళం మనం కూడా. డబ్బే శాశ్వతం, డబ్బే లోకంలో ఉంటుంది అనుకుని పరితపించిపోయే వాళ్ళం మనం అందరము కూడా. మరి యోధాకి మనకి తేడా ఏంటి? ఈరోజు ఒక ప్రశ్నగానే ఉన్నాను. లెట్ మీ ఆస్క్ క్వశ్చన్. ఒక ప్రశ్నగానే ఉన్నాను. యేసయ్య కోసం నీ ఆస్తులు వదిలిపెట్టేసుకుని ముందుకు రావాలి అంటే ఎంతమంది ఈరోజు గుడిలో బయటకు వస్తారు? యేసయ్య కోసం నీ ఇల్లు వదిలేయాలి, యేసయ్య కోసం నీకున్న బంగారం వదిలేయాలి, యేసయ్య కోసం నీకున్న డబ్బంతా వదిలేసుకుని బయటికి రా, ఒక్కదానివే కట్టుబట్టలతో బయటికి రా అంటే ఎంతమంది వస్తారు యేసయ్య వెనకాల? ఇలాంటి దేవుడు మాకు వద్దు అని వెళ్ళిపోయే వాళ్ళే ఇదిగో 90 మంది ఉన్నారు 100లో. అలాంటి గట్సున్నోడు మాత్రమే ప్రభు కోసం నిలబడగలడు. అలాంటి గట్సున్నోడు మాత్రమే పరలోకం వెళ్ళగలడు. డబ్బా ప్రభు అంటే కళ్ళు మూసుకుని, మరి ఆలోచన లేకుండా నాకు ప్రభువే కావాలి అని పరిగెత్తుకునే వాళ్ళు, వెళ్ళేవాళ్ళు ప్రభువుకి కావాలి. ఆ రోజు ఆదిమ సంఘం అంట తమ చరాస్తుల్ని స్థిరాస్తుల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు.
ఈరోజు మీ డబ్బులు అమ్మేసి ఇక్కడ పెట్టమని చెప్పట్లా. ఉద్దేశం ఏంటంటే డబ్బు మీద మక్కువ పోవాలి. డబ్బు మీద మక్కువ పోయినప్పుడే నీకు ఏసీ అర్థం అవుతాడు. అప్పటిదాకా నీకు ఏసీ అర్థం కాడు ఎప్పటికీ. ఎన్నిసార్లు గుడికిరా, ఎన్నిసార్లు వాక్యాలు చెప్పు, వాక్యాలు విను, ఆరాధనలో ఏడ్చి చెయ్యి ఆరాధనలో. నో, నీకేసి అర్థం అవడం. డబ్బు ఉందిగా హృదయంలో. యోధ ఆలోచన అదే. డబ్బు ఆశ ఏం చేసింది తెలిసిన? యోసేపుని తన సొంత అన్నదమ్ములు అమ్మేసుకున్నారు డబ్బు ఆశతో. డబ్బు ఆశతో సంసోను ఇదిగో ఫిలిస్తీన్లకు అమ్మేయబడ్డాడు. డబ్బు ఆశతో గెహాజే నయమును మోసం చేసి ఎలీషా దగ్గర ఇదిగో శాపగ్రస్తుడైపోయాడు. డబ్బు ఆశతో ఇదిగో సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి యోధ అమ్మేసుకున్నాడు. డబ్బు ఆశతో అనన్య సఫేరా ఇదిగో పేతురును మోసం చేద్దాం అనుకుని చనిపోయారు. ఈ డబ్బు ఆశ, ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మనం ఎంతో మంది భక్తులు మన ముందు కనిపించారండి. అనన్య సఫేరా, గెహాజే, ఎంతో మంచి భక్తులందరూ బైబిల్లో ఒక్కొక్క పాయింట్ దాకా మంచిగా ఉన్నవారే, ఒక్కొక్క పాయింట్ దాకా వారందరూ ప్రభువులో బలంగా నిలబడిన వారే. కానీ డబ్బు ఆశ వచ్చేసింది, పడిపోయారు. డబ్బు ఆశ వచ్చేసింది. ఈరోజు మీ కూలి ఎంత? స్త్రీలారా మీ కూలి ఎంత? 300. ఈరోజు కూలి 500 అంటే ఎంతమంది గుడికి వస్తారు? ఈరోజు 500 రూపాయల కూలి అంటే గుడికి ఎంతమంది వస్తారు? ఈరోజు మీకు 2000 కూలి అంటే గుడికి ఎంతమంది వస్తారు? డబ్బు గెలిచింది, ప్రభు ఓడిపోయాడు. ఎన్నిసార్లు ఓడగొడుతున్నాం ప్రభుని డబ్బు విషయంలో? మనం కూలి దగ్గర ఓడగొట్టేస్తాం, చుట్టాల దగ్గర ప్రభుని ఓడగొట్టేస్తాం. ప్రభు చుట్టాలంటే చుట్టాలే, ప్రభు కూలే అంటే కూలే. ఈరోజు అన్ని విషయాల్లో మనకి సమయం దొరికినప్పుడే వస్తాం, అన్నీ వీలైనప్పుడే వస్తాం. ఇది కాదు మరియ చేసిన ఆరాధన. మరియ ఒక పరిమితి దాటి, ఒక హద్దులు దాటి ప్రభుని ఆరాధన చేసింది. దట్స్ ద రియల్ కైండ్ ఆఫ్ వర్షిప్. చూడండి ఒకసారి 6 చూడమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమా. చూడండి, జాగ్రత్తగా చదవండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండమ్మా. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమను తామే. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం పక్కన యోధాన్ని పెట్టుకోండి, ఈ వాక్యం పక్కన యోధాన్ని పెట్టండి, మీకు అర్థమైపోద్ది. యోధ ఏమైపోయాడు? విశ్వాసంలో నుంచి తొలగిపోయాడు. తమను తామే పొడుచుకున్నారంట. అంటే వారికి వారే నాశనం అయిపోయారు డబ్బుతో, నానా రకాలైన బాధలతో. తర్వాత చూడమ్మా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏది సంపాదించుకోవాలి? చూడండి ఎంత బాగా రాశాడు పౌలు. ఏం సంపాదించుకోవాలి క్రైస్తవుడు? ప్రేమ సంపాదించుకోవాలి క్రైస్తవుడు, విశ్వాసం సంపాదించుకోవాలి క్రైస్తవుడు, ఇంకా ఓర్పును, నీతిని సంపాదించుకోవాలి క్రైస్తవుడు. డబ్బుగా సంపాదించుకోవాల్సింది. డబ్బు సంపాదించే న్యాయమే, కానీ డబ్బు సంపాదించడమే నీ గోల్ అయిపోతే, అదే నీ కోరిక అయిపోతే ఎన్నటన్నప్పుడు పరలోకం చేరలేవు. అది నీది నిజమైన మారు మనసు కాదు. నన్ను పదే ఈరోజు నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎంత పెద్ద ఆఫర్ నీ ముందున్నా సరే, ఎంత పెద్ద అవకాశం నీ ముందున్నా సరే, ప్రభుని విడిచిపెట్టకూడదండి. ప్రభుని విడిచిపెట్టకూడదు. ఎంత డబ్బు చూపించినా సరే నువ్వు లొంగొద్దు. డబ్బు కాదు శాశ్వతమైంది, యేసుక్రీస్తు శాశ్వతమైన వాడు, పరలోకం శాశ్వతమైంది. నువ్వు అదొదలేసుకుని డబ్బు వెనకాల పడ్డావా, యూదాలాగా నిన్ను నువ్వే కోల్పోతావు. ఏశావంట ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును వదిలేసుకున్నాడు ఏశావు. ఒక్క పూట అంతే, ఒకరోజు ఆహారం కోసం విలువైన దాన్ని వదిలేసుకున్నాడు ఏశావు. ఈరోజు మనం కూడా ఈ 50-60 సంవత్సరాల జీవితం కోసం విలువైన పరలోకం వదిలేసుకుంటున్నాం యోధాలాగా. యోధాకు వచ్చే డబ్బు ఎంత అండి? 30 వెండి నాణేలు. అక్కడ బంగారు ఫీజులు నడుస్తూ ఉంటా. అక్కడ పరలోకంలో మన కిందే ఉంటుంది తెలుసా, బంగారం ఉంటుందంట. బంగారు ఫీజులు నడిపిస్తారు ప్రభు మనల్ని. డబ్బు మన కింద ఉంటుంది. ఈరోజు అది వదిలేసుకుని, ఆ నిత్య జీవము, ఆ పరలోకం వదిలేసుకుని, నాకు ఇక్కడ కూలే కావాలి, ఇక్కడ మోసాలే కావాలి, ఇక్కడ అక్రమాలే కావాలి, ఇక్కడ అన్యాయాలే కావాలని పట్టుకుని కూర్చున్నావా, యోధలాగా లాస్ అయిపోతావు లైఫ్ని. సామెతల గ్రంథము 30 తీద్దామండి ఒకసారి. 30 అధ్యాయం 8వ వచనం తీయండి. వ్యర్థమైన వాటిని
అబద్ధములను ఆ, ఏంటండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఏం ప్రార్థన ఇది? ఏమొద్దంట ఆ భక్తుడికి? నాకు పేదరికం వద్దు. ఎందుకు వద్దంట? చూడమ్మా, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైపోతే నేను కడుపు నిండిపోయి నిన్ను విసర్జించి యెహోవా ఎవడనంటానేమో, తక్కువైపోతే నేను దొంగలించి నీ నామానికి అపకీర్తిస్తానేమో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు నాకేం ఉండాలి? నాకు తగినంత ఆహారం చాలు. భక్తుడి ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన ఏంటి? ఇచ్చేయి, ఇచ్చేయి, కావాలా కావాలా కావాలా, ఇంకెంత కావాలి? కావాలి, ఎంత కావాలి? జలగకంట 2 కూతుర్లు ఉన్నారంట. జలకి ఎంతమంది ఉన్నారంట కూతుర్లు? జలగ తెలుసా మీకు? మేము ఫారెన్ నుంచి ఇప్పుడే వచ్చామండి, మేము పొలాల్లో నాట్లో దిగాం. జలగ అంటే ఏంటంటారా? జలగ తెలుసా తెలీదా మీకు? జలగ ఏం చేస్తే రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి 2 కూతుర్లు ఉన్నారంట. తెలుసా? ఒక కూతురి పేరేంటి తెలుసా? ఇమ్ము. ఇంకో కూతురి పేరేంటి తెలుసా? అది కూడా ఇమ్మే. ఎన్ని కూతుర్లు? పేర్లేంటి? నేను చెప్పట్లా, ఇది సామెతల్లో ఉంది, మనం చదవంగా తెలియదు. జలకి ఎంతమంది కూతుర్లు అంట? పేర్లేంటి? ఇమ్ము అంటే ఏంటి? ఇవ్వరా, ఇచ్చేయి, ఇచ్చేయి, ఇవ్వరా బాబు. ప్రభువుని మనం వచ్చి నీ ప్రార్థనలన్నిట్లో ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇదే కదా నీ ప్రార్థన? అయ్యా, నేను నా లైఫ్ని ఇస్తాను నీకు, నేను సాక్రిఫైస్ చేస్తాను నీకు. ఇది ఉందా మన ప్రార్థనలో? ఇస్కరియోతు యూదా ఇదిగో జల కూతుర్లు అంటాడు. అడుగుతాను ప్రభుని. లైఫ్లోనండి అన్మార్టిఫైడ్ సిన్ ఉందనుకోండి. అన్మార్టిఫైడ్ సిన్ అంటే ఏంటంటే చంపబడని పాపం. అందరు కలిసి చెప్పండి ఒకసారి ఈ మాట. జాన్ ఓవెన్ అనే ఒక భక్తుడు అంటాడు, కిల్ యు సిన్. నీ పాపాలను నువ్వు చంపేయి, లేకపోతే నీ పాపం నిన్ను చంపేస్తుంది. నీకు తెలుసు నీ హృదయంలో ఏ పాపం ఉందో. నీకు నాకు తెలుసు మనం ఏ పాపంలో ఇరుక్కుపోయాం అనేది, ఏ పాపంలో కూరుకుపోయాం మనకు తెలుసు. ఈరోజు భక్తుడు అంటాడు, నీ పాపాన్ని నువ్వు చంపేయి, లేకపోతే నీ పాపమే నిన్ను ఏం చేస్తుంది? యూదా లోపల ఒక పాపం ఉంది, ధనాపేక్ష అనే పాపం ఉంది. ఇప్పుడు ఆ పాపాన్ని యూదా చంపలేకపోయాడు. ఇప్పుడు ఆ పాపం యూదాను ఏం చేసింది? ఉరిపెట్టుకుని చచ్చిపోయాడండి. ఉరిపెట్టుకుని చచ్చిపోతే ఆ డబ్బు తీసుకున్నాడు, ప్రశాంతత లేదు. ఆ డబ్బు తీసుకున్నాడు, మనశ్శాంతి లేదు. ఉరిపెట్టేసి చచ్చిపోయాడు యూదా. పడ్డాడు, నడి విరిగిపోయిందంట, పేగులు బయటకు వచ్చేసినాయి. భూమి కొనుక్కుందాం అనుకున్నాడు, ఆస్తులు కొనుక్కుందాం అనుకున్నాడు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి, అటర్లీ ఫ్లాప్ అయిపోయింది. డబ్బు ఆశ మనిషిని ఏం చేసింది తెలుసా? దిగజా చేసింది, పరలోకానికి దూరం చేసింది. ఇప్పుడు చెప్పండి, దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ఉంటుంది అనుకుంటున్నారా మీ జీవితంలో? ఈ వెలుగు మీకు ప్రభు ఇస్తే మాత్రమే మీకు అర్థం అవుద్ది. మీకు ఇది అర్థం కాలేదంటే అన్ని మతాల్లో క్రైస్తవం కూడా ఒక మతం అనుకుంటావు నువ్వు. అన్ని మతాల్లో క్రైస్తవం ఒక మతం అనుకుంటావు నువ్వు, అంతే. ఈ వెలిగింపు నీకు అర్థమైందా, నిజ దేవుని వెంబడించడానికి నువ్వు ముందుకు వస్తావు. ఆఖరికి ఇంకో మాట చెప్పి నేను ముగిచేస్తాను, నా సమయం చాలా అయిపోయింది. 24 చూడండి ఒకసారి. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. పుట్టి ఉండని ఎడల మేలు ఏంటంట? ఆడు పుట్టకపోతే నయం అన్నాడు ప్రభు. ఎవరిని? యోధా ఇస్కరియోతుని. యోధా ఇస్కరియోతు పుట్టి ఉండకపోతే వాడికి హ్యాపీగా ఉండేది. ఇంకొక మాటలో దీన్ని చెప్పాలంటే, యేసయ్యని తెలుసుకోకుండా మనం మరణించామనుకోండి, దానికంటే నయం ఏంటో తెలుసా? అసలు పుట్టింటికి పోవడం నయం దానికంటే. ఇంకొక మాటలు దీనికి మనం అర్థమయ్యేలాగా చెప్పాలంటే, యేసయ్యని నమ్ముకుంటే మాత్రమే నీ జీవితానికి అర్థం ఉంది. యేసయ్యని హృదయపూర్వకంగా విశ్వసిస్తే మాత్రమే నీ లైఫ్కి ఒక అర్థం ఉంది. యూనివర్సాలిజం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అందరూ పరలోకి వెళ్ళిపోతారంట. ఎక్కడికి వెళ్తారంట? అందరూ వెళ్తారా?
అందరూ పర్లేదు, నరకం ఎందుకు ఇంకా? ఈరోజు ఏసే నమ్మేసుకున్నానండి. ఇది గుడి కాదండి, నేను మరలా చెప్తున్నాను. మనందరికి ఒక చెడ్డ అపోహ ఉంటుంది. వారికి ఏంటంటే గుడికి వెళ్తే చాలు మంచి అయిపోద్ది, బ్రతుకు మారాల్సిన అవసరంలా. వారి దృష్టిలో గుడి అంటే అది. ఈరోజు మనకు కూడా తెలుసో తెలియకో ఆదివారం గుడికి వెళ్తే మంచి అనే కాన్సెప్ట్ వచ్చేసింది. చంద వేస్తే మంచి, ఏది మంచి రాదు నీకు, ఇంకా చెడు వస్తుంది. చెప్పాలంటే ఏమొస్తుంది? మంచి తెలిసి కూడా నువ్వు చేయలేదనుకో మంచిని, అది చెడైపోద్ది నీకే. నీకు అర్థమైందా? పాపము అంటే ఏంటంటే చేయకూడదు చేయటం పాపము. ఏంటంట చెప్పాలి, చేయకూడదు చేయటం పాపము, చేయవలసింది చేయకపోవడం కూడా పాపమే. ఏది చేయాలో దేవుడు నీకు చెప్పాడు, అది చేయకపోతే కూడా అది కూడా పాపమే. మీకు అర్థమవుతుందా? ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు మీకు, వాక్య జ్ఞానాన్ని. అంత జ్ఞానం ఇచ్చి వాక్యాన్ని చేయలేదనుకోండి, అది కూడా ఏమైపోద్ది మన జీవితంలో? పాపం అయిపోద్ది. ఈరోజు గుడికి వచ్చేసాను చాలా అనుకోవట్లేదు. గుడికి వస్తే నీ మీద నెలలోపల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. బ్రతుకు మార్చుకోవాలి. యోధా ఎక్కడ ఫెయిల్ అయిపోయాడంటే, అన్నీ బాగున్నాయండి యోధాలో. ఒక పర్ఫెక్ట్ క్రైస్తవుడు ఎలా ఉండాలో బయటకు అలానే ఉన్నాడు యోధా. పైకి కనిపించడానికి అసలు ఇతరండి క్రైస్తవుడు, అసలు ఈవిడండి క్రైస్తవురాలు అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ క్రైస్తవుడు ఎలా ఉండాలో అలా యోధా ఉన్నాడు. కానీ లోపల యోధా బ్రతుకు వేరు, కానీ లోపల యోధా జీవితం వేరు. ఈరోజు నా బ్రతుకులు అలానే చూసుకుందాం ఒకసారి. ఈరోజు ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే, మన బ్రతుకు మారితే మాత్రమే మన జీవితానికి అర్థం ఉంది. లేదంటే ప్రభు వాక్యం చెప్తుంది, అలాంటి వాడు పుట్టకపోతేనే మేలు. అమ్మా, నేను ఆఖరికి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. నీ హృదయానికి మాత్రమే తెలుసు నీ హృదయ లోతుల్లో ఉన్న పాపం ఏంటో. ఈరోజు నువ్వు పైకి ఎంత బాగా నటించవచ్చు, ఎంత బాగా మనం యాక్ట్ చేయొచ్చు యోధాలాగా, కానీ మన మారు మనసు సరైందో కాదో అనేది మనకే తెలుసు. దేవుని వాక్యం అబద్ధం కాదండి, దేవుని వాక్యం అబద్ధం కాదు. దీంట్లో ఒక పొల్లైనా ఒక సున్నైనా కూడా తప్పిపోదు. దేవుడు చెప్పాడా, అది ఖచ్చితంగా ఉంది. పరలోకం ఉందని చెప్పాడు, అది ఖచ్చితంగా ఉంది. నరకం ఉందని చెప్పాడు, అది ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఏ తేడా లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో నీవు దయచేసి అబద్ధాలు నమ్మొద్దు. ఏముందలేండి, తర్వాత చూసుకోవచ్చులే, అందరూ బతుకుతున్నారా, తర్వాత చేద్దాంలే, వద్దొద్దు. ఇలాంటి ఆలోచనలు వద్దు. ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. తగిన సమయం అప్పుడే, అనుకూల సమయం అప్పుడే ప్రభువుని తెలుసుకుందాం, మారు మనసు పొందుదాం. అందరూ కనిపించేలా కాదు వేషాలు వేయటం. నీకు నాకు తెలుసు హృదయాన్ని కనిపించేలాగా నిజమైన మారు మనసు పొందుదాం. అట్టి కృపాటి భాగ్యం ప్రభువుని దయచేయను గాక.